మన కళ్యాణ్ గారు, ఆర్మీ కళ్యాణ్ గారు, తనుజతో నిజంగా ఏమది నాకు అర్థం కాదు. సంజయ్ గారు ఆడారా, బన్నీ గారు ఆడారు, మన ఆర్మీ కళ్యాణ్ తెలీదా ఫస్ట్ నుంచి గేమా? ఒకవేళ సంజయ్ గారు ఆడుకున్నా ఉంటే బయటకు పోయి లోపలికి వచ్చిన బస్ సంజయ్ నన్ను లేకపోతే బన్నీనా? ఏమబ్బా మైండ్ ఎక్కడ పెట్టుకుని చేస్తున్నారు మీరు? ఇట్లా చేయకండి. ఆల్రెడీ రీతు గారిని పంపించేశారు, టాప్ 5 లో ఉన్న మనిషిని పంపించారు బిగ్ బాస్. ఇప్పుడేమో బన్నీ గారు లేపుతున్నారు. మొన్నటి దాకా తనుజ గారు తర్వాత ఆర్మీ కళ్యాణ్ వచ్చాడు, ఇప్పుడు బన్నీ గారు వచ్చారు. రేపు ఎవరు రియల్గా ఆడేవాళ్ళు లేపరా మీరు? రియల్గా ఆడేవాళ్ళు లేపరా మీరు అంటున్నా నేను. మీకోసం మేము మీ పర్సనల్గా ఏదో పెట్టుకొని ఏదో చేసుకొని మీరు బిగ్ బాస్ నడిపిస్తే కరెక్ట్ కాదండి. బిగ్ బాస్ టీం చెప్తున్నాను, విన్నింగ్ అయినా సరే చూస్తాం మేము, ఎవరు విన్ అవుతారు ఏంటని చూస్తాం మేము కూడా చెప్తున్నా. మీరు ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఇట్లా చేస్తే మాత్రం నిజంగా ఎవ్వరు చూడరు మీ బిగ్ బాస్. నిజంగా భరణి గారి కోసమే రీతుని బయటికి పంపించారు అనేది కూడా నడుస్తుంది. అది నడుస్తుంది నిజమే, ఎందుకంటే ఇప్పుడు పోలింగ్ ప్రకారం నడుస్తుందని అందరూ అనుకుంటున్నాం, అవునా కదా? మరి చాలా వరకు కొన్ని వెబ్సైట్ లో వస్తున్నాయి. ఆ పోలింగ్ ప్రకారం లాస్ట్ ఉండింది ఎవడు సుమన్ శెట్టి, మరి ఆయన ఎందుకు పోలేదు? రీతు గారు పోయారండి. మరి ఇప్పుడు పోలింగ్ ప్రకారం బర్నీ గారు ఉన్నారు లిస్ట్ లో, మరి ఇప్పుడు బర్నీ గారు పోరు. మీరు ఆశ పెట్టుకొని బర్నీ గారిని తీరు, సంజయ్ గారిని ఎవరో కొన్ని తెస్తారు. ఇప్పుడు అదే జోక్ మొత్తం అండి. ఫేవరిజం నడుస్తుంది అక్కడ బిగ్ బాస్ హౌస్ లో. ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క, ఇప్పుడైతే నిజం చెప్ప ఫేవరిజం నడుస్తుంది. టు బి ఫ్రాంక్ గా బర్నీ గారు, తనుజక్క, మన ఆర్మీ కళ్యాణ్ ముగ్గురు తోపులైపోయినారు. మిగతా పంపించేయండి, ఎందుకు అనవసరంగా మీరు లాస్ట్ వరకు ఎందుకు? మీకు 5 మంది ఉండాలన్నా, టాప్ 5 లో 5 మంది ఉండాలి కాబట్టి ఉంచుతున్నారు మిగతా వాళ్ళని. అయ్యో పర్లేదండి, మేము చూస్తాంలేండి. మాకు సిగ్గుజరం లేదు కదా, మేము చూడాలి. ఇంకా మా తప్పదు, ఇంకా రివ్యూ చెప్పడానికి కానీ మేము చూడాలి కదా. మిగతా పంపించండి, పర్లేదు, ఇప్పుడే పంపించేయండి. పాపం వాళ్ళు ఎవరు ఆడలేదు కదా. ఆర్మీ కళ్యాణ్ గారు హైప్ అయిపోయిందండి. మొన్న తనుజక్క, తర్వాత ఆర్మీ కళ్యాణ్, ఇప్పుడే బర్నీ గారు వచ్చారు. ఇక్కడ ఎవరు గేమ్ ఆడుతున్నారు నిజం చెప్పాలంటే? సరే రీసెంట్ టైంలో గేమ్ బాగా ఎవరు ఆడుతున్నారంటే డిమోన్ పవన్ ఆడుతున్నాడు. మనం నిజం మాట్లాడుకుంటే ఆయనకి ఎందుకు ఎట్లేదు? మీరు ఎవరు హైపు ఎందుకు ఎట్లేదు? అట్లుండదబ్బా, పాస్ అనిపిస్తుంది బిగ్ బాస్. నిజం చెప్తున్నా, నిన్నటితో మాత్రం నాకు చాలా చిరాకు వచ్చింది. వన్ సైడ్ ఆర్మీ లాగా వెళ్ళిపోవద్దు చెప్తున్నా. తనుజ గారు బాధపడతారని చెప్పేసి తనుజ గారితో ఏమవుతుందో అని భయంతో ఇచ్చాడు కళ్యాణ్ బన్నీ గారికి. ఇది నిజం. సంజయ్ గారు గేమ్ ఆడలేదు, అది ఎక్కడి నుంచి ఆగలేదు. కరెక్ట్ కాదు, సీరియస్ చెప్తే కరెక్ట్ కానీ కాదు. నిన్న జరిగిన విషయంలో అసలు కరెక్ట్ కాదు. అప్పో ఈ రోజు ఇంకో ప్రోమో ఇస్తాను, పిచ్చలు వేస్తున్నాడు బన్నీ గారు. నన్ను చెప్పినా ఇమ్మెల్ గారు మీదకి పోతున్నారు. ఎందుకంత హైప్ వచ్చేసింది బన్నీ గారికి? ముందేమైపోయింది బన్నీ గారు? మీ ఆట, మీ అరుపులు ముందేమైనాయి? మీ ఆట ముందేమైంది? ఇప్పుడు ఎందుకు లేస్తున్నారు? ఎవరైనా చెప్పారా మీకు? బిగ్ బాస్ టీమ్ వచ్చేయని చెప్పారా? మిమ్మల్ని ఇప్పుడు మేము హైప్ చేయాలనుకుంటున్నాము, మీరు హైప్ అవ్వడం చెప్పినారా ఏంది? ముందేమైపోయింది? ఇది మీరే అన్నప్పుడు ముందు కూడా అట్టే ఉండాలి కదా. ఇప్పుడు ఏమైంది అంటే ఇది ఫేకా, అది రియలా? ఏది తీసుకోవాలి మేము? అసలు కరెక్ట్ కాదండి. నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం నిజంగా నాకు అసలు కరెక్ట్ అనిపించలేదు, వర్త్ అనిపించలేదు. నిన్నటితో నాకు బిగ్ బాస్ మీద నిజం చెప్తున్నాను 80% వేస్ట్ బాబు అనిపించేసింది. ఏదో మీకు రివ్యూలు ఇవ్వడానికి మనం వీడియోల కోసం చూస్తున్నాం తప్ప నిజంగా లేకపోతే నాకు అసలు నిజంగా ఇంట్రెస్ట్ లేదండి. మొన్న 2 ఎపిసోడ్లు ఎగరగొట్టేసాను చూడాల, అందుకే 2 days నేను నేను ఇవ్వలేదు రివ్యూ కూడా. కానీ మళ్ళీ మన వాళ్ళు అడుగుతారని తీసుకుని వచ్చి చెప్తున్నాను చూసి, అంతే. నిజంగా చాలా వరస్ట్గా ఉందండి బిగ్ బాస్ టీం. మీరు గెలుచుకోవాల్సింది అభిమానుల్ని అంటే మీన్స్ జనాల్ని, ట్రూగా ఉన్న జనాల్ని. మీరు వెళ్ళిపోయి వాళ్ళ పరపతి కోసం, వీళ్ళ పరపతి కోసమో, ఇంకోరి కోసం మీరు పర్సనల్గా వెళ్తే మాత్రం వరస్ట్, సీరియస్తో వరస్ట్. అలా అయితే మీరు 10 కాదు కదా, ఇంకా ఏ సీజన్ కూడా నడపలేరు మీరు. ఇది కొంచెం మైండ్లో పెట్టుకోండి అని చెప్తున్నాను. థ్యాంక్స్.